वज़ीर अफ़ज़ाइश भविष्यान तलसानी श्रीवास यादव ने ऐलान किया कि बेगमपेट में कदीम कस्टम बस्ती में मुस्लिम कब्रिस्तान की तामीर का काम जल्द अज जल्द मुकम्मल किया जाएगा। रियासती वज़ीर श्रीवास यादव ने मुख्तलिफ महकमों के अफसरान के साथ कब्रिस्तान के लिए मुख्तस करदा अराज़ी का दौरा किया। ओहदेदारों को खस्ताहाल इमारत को हटाने और लेवलिंग का काम जल्द मुकम्मल करने की हिदायत दी। इस मौके पर रियासती वज़ीर श्रीवास यादव ने कहा कि इस इलाके के मुसलमानों को इनमें से किसी की मौत होने की सूरत में आखिरी रसूमात अंजाम देने में दरपेश मसाइल को वज़ीर आला के चंद्रशेखर राव और वज़ीर बल्दी नज़्म नस्क के तारक राव के इल्म में लाया गया। उन्होंने कहा कि इस मसले को दूर करने के ख्याल से हुकूमत ने 2 एकड़ अराजी मुख्तस की है और तामीराती कामों के लिए तकरीबन 3 करोड़ रुपए की मंजूरी दी है। उन्होंने कहा कि तामीराती काम शुरू हो चुके हैं और इसे तमाम सहूलतों के साथ तामीर किया जाएगा। वज़ीर श्रीवास यादव ने कहा कि चंद अफराद कब्रिस्तान की तामीर से मुताल्लिक़ गुमराह कुन तशहीर करने में मसरूफ हैं, उन्हें नजरअंदाज करें। उन्होंने अवाम पर जोर दिया कि वो इन लोगों से होशियार रहें जो तरक्की से खुश नहीं है और लोगों को गुमराह करना चाहते हैं। उन्होंने वाज़ेह किया कि तेलंगाना रियासत की तश्कील के बाद बेगमपेट इलाके में कई तरक्याती काम किए गए और अवाम के बहुत से मसाइल हल हुए। रियासती वज़ीर के हमरा कॉरपोरेटर टी महेश्वरी, ई सुदर्शन, वाटर वर्क्स के CGM प्रभु और दीगर मौजूद थे। ఇక్కడ ఓల్డ్ కస్టమ్ ప్రాంత ప్రజలు ఎక్కువ ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఈ స్థలం ఇది పబ్లిక్ స్కూల్కు సంబంధించిందని చెప్పి 2014 బిఫోర్ నేను ఎమ్మెల్యే ఇక్కడ కాకముందు ఇక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి ఎవరిని ఇక్కడ రానియకపోతుండే. ఆ రోజు వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చినాం. బేగంపేట్ పోలీసులకు కూడా చెప్పిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీ, ఎందుకంటే ఇక్కడ చిల్లా ఉన్నది, వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ యాక్టివిటీ చేస్తుంటారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళ సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్లో పబ్లిక్ స్కూల్కు గవర్నమెంట్కు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కన్వర్షన్ కానీ మిగిలిన కార్యక్రమాలు ఉంటే అది చేపించి వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు ఈ యొక్క దీని మీద కేసు కోర్టులో ఉన్నది, కేసు వాళ్ళు విడ్రా చేసుకున్నారు. దీన్ని ఏంటంటే ఒక కబ్రస్థాన్, ఎందుకంటే ఇది మానవత దృక్పథం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ కస్టంలో ఎవరన్నా చనిపోతే పాపం వాళ్ళ కబ్రస్థాన్ లేక ఇక్కడ ధనియాలగుట్ట కానీ పంజగుట్ట కానీ బంజరాయిల్స్ కానీ ఆ యొక్క డెడ్ బాడీని తీసుకొని అక్కడ పోయినప్పుడు వాళ్ళు అలో చేస్తలేదు. మనిషి ఎక్కడ పెట్టుకోవాలి? కబరు ఉంటుంది, వాళ్ళు ఖననం చేసుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి? క్వశ్చన్ మార్క్. అప్పుడు బేగంపేట్ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి ఆ డెడ్ బాడీని తీసుకుపోతుండే. అసలు ఎక్కడన్నా కానీ మనిషి చనిపోతే పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని తీసుకుపోయే పరిస్థితి అంత దారుణంగా ఎందుకు ఉండాలి? అందుకే ఈ స్థలం అంతా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ మన ఓల్డ్ కస్టమ్ బస్తీ వాస్తవులకు ఈ కబ్రస్థాన్ కూడా 2,96,00,000 రూపాయలు శాంక్షన్ చేసినాం. ఇది కాకుండా ఇంకా 2 కోట్లు అంటే 5 కోట్ల రూపాయలు అయినా పర్వాలేదు. ఈరోజు తెలంగాణ స్టేట్లో ఒక అద్భుతమైనటువంటి కబ్రస్థాన్ కట్టిస్తున్నాం. దీంట్లో కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఇది ఏదైతే ఈ బిల్డింగ్స్ ఉన్నదో, ఈ జోపిడి ఏదైతే ఉందో అది కూడా పబ్లిక్ స్కూల్ సర్వెంట్స్ కోసం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది కూడా నెక్స్ట్ వీక్ రిమూవ్ చేయమని చెప్తున్నా. అది రిమూవ్ అయిన తర్వాత రోడ్ లెవెల్స్ కూడా ప్రాపర్గా చూసుకోవాలి. సరౌండింగ్ అంతా కాంపౌండ్ వాళ్ళు రావాలి. నీకు గేట్ ఇక్కడ ఒకటి, ఆ పైన ఒకటి, వెనక సైడ్ ఒకటి, 3 గేట్స్ కూడా రావాలి. రెండోది వాటర్ ఫెసిలిటీ కానీ కొంత క్లీన్గా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. రెండోది కబ్రస్థాన్ ఎట్లుండాలని ఒక డిజైన్ కూడా వాళ్ళకి ఇచ్చిన. ఇంకా ఏమన్నా చేంజెస్ ఇట్లా కావాలంటే ఇస్తామని చెప్పినాం. ఇది కబ్రస్థానే. ఈడ కొంతమందికి ఏంటంటే పని పాట లేనోళ్ళు రాత్రి ఏదో లేనిపోయిన ఒక రూమర్స్ ఏదో స్ప్రెడ్ చేస్తున్నారని చెప్తుర్రు. ఏదైనప్పటికీ ఇది కబ్రస్థానే కడుతున్నాం. నేను అఫీషియల్గా మున్సిపల్ వాళ్ళతో శాంక్షన్ చేయించింది కూడా కబ్రస్థాన్ శాంక్షన్ చేయించాను. ఇది ఈ కబ్రస్థాన్ ఏంటంటే నీకు స్టేట్లో ఒక మంచి మోడల్గా కట్టిస్తాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా KTR గారికి రిక్వెస్ట్ చేస్తే ఆ 3 కోట్ల రూపాయలు వారు రిలీజ్ చేశారు. ఆయన మొన్న కూడా చెప్పిండు, అన్న 3 కాకపోతే ఇంకా మీరు 2 కోట్లు తీసుకున్నా పర్లేదు, మీకు బ్రహ్మాండంగా కట్టండి అని చెప్పారు. అందుకే నేను దానికోసమే ఇన్స్పెక్షన్కి వచ్చిన. వీలైనంత తొందరగా చేయమని చెప్తున్నాం. కాంపౌండ్ వాల్ కట్టడం అయితే పెద్ద విశేషం కాదు. ఇది 3 ఫీట్ లోపలికి వెళ్ళి ఫిల్లింగ్ చేయాలి. ఈ ఫిల్లింగ్ చేయడం అనేది కొంత డిలే జరుగుతుంది. అయినప్పటికీ కొంత సీరియస్గా చెప్పినా స్పీడ్గా జరగాలని చెప్పి తప్పకుండా స్పీడ్గా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నిరంతరంగా ఈ కబ్రస్థాన్ ఇష్యూ ఇప్పుడుది కాదు, 50 ఏళ్ళ నుంచి ఉంది. ఎవ్వడు ఇనిషియేట్ చేయలే.
ఎవడు చేద్దామనే ఆలోచన కూడా లేదు. ఎలక్షన్లు రాగానే మాత్రం ఓడదాలో నంబర్ ఆఫ్ కేసెస్ పెట్టించారు బేగంపేట పోలీస్ స్టేషన్. కాబట్టి అది కరెక్ట్ కూడా కాదు. డెఫినెట్గా వితిన్ షార్ట్ టైం లోపల ఒక అద్భుతమైనటువంటి కబ్రస్థాన్ ఇక్కడ కడుతున్నాం. ఇది ఓల్డ్ కస్టమ్ బస్తీ వాస్తవులకే, బయట వాళ్ళకి కాదు. ఇప్పుడు ఈ ఓల్డ్ కస్టంలో కూడా ఎవరేం చేశారు, డ్రైనేజ్ ప్రాపర్గా లేదు,